VG6 వార్తలకి స్వాగతం. నేను ప్రియా. చెర్లపల్లి డివిజన్ ఎల్సీ నగర్లో గల హౌసింగ్ సొసైటీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. జనవరి 5 ఆదివారం రోజు జరగబోయే కమిటీ ఎలక్షన్స్ కు 7 అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మా ప్యానెల్ సభ్యులను ఎన్నుకోగలరు అని జగ్గారాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, కాస్ల ఇంద్ర, ఆనంద్ రాజ్ గౌడ్, పద్మిని, మల్లేష్, శ్రావణ్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ వచ్చి నాకు ఎంకరేజ్ చేసిన చాలా సంతోషంగా ఉంది. అక్కలు, అన్నయ్యలు, తమ్ముడు, చెల్లెలు అందరికీ మీకు నమస్కారం. అది ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. అరే నేను ఇంకా ఎక్కడిపోయానా, ఇంకా నేను ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని నాకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. మీరందరూ రేపు 7 లక్షల పాల్గొని ఇదే ఉత్సాహంతో నాకు అందరితో ఓట్లు వేయించాలి. మీరందరూ కొంచెం ముందుకు జరపాలి. ఎందుకంటే ఈ కాలనీ అభివృద్ధి కోసం ఏది చేసినా మేము కాలనీ అభివృద్ధి కోసం చేయాలని ఒక పట్టుదల నాలో ఉంది. ఇవన్నీ చేసి దాన్ని మనం చేస్తున్నాం. మిత్రులారా, మన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అందులో ఒక భాగంగా రేపు అంటే జనవరి 5వ తేదీ ఇక్కడే మన ఫంక్షన్ హాల్లో ఈ ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఓటింగ్ ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మేము ఈ అభివృద్ధిని కాంక్షించే 7 అభ్యర్థులు ఉంటారు. 7 అభ్యర్థులను ఎన్నుకుంటారు డైరెక్టర్లుగా. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకొని వాళ్ళు పరిపాలన కొనసాగిస్తారు ఈ కాలనీ అభివృద్ధి కోసం. అభివృద్ధిలో ఒక భాగంగానే మేము డెవలప్మెంట్ కమిటీగా ఇక్కడ యంగ్ అండ్ ఓల్డ్ అంటే అనుభవం ప్లస్ యూత్ కలిసి ఒక మిక్స్డ్ ప్యానల్ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్, అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్, మహిళా సంఘం, మిగిలినటువంటి మిత్రుల యొక్క సలహాతో అందరం కలిసి ఒక యునైటెడ్ ప్యానల్ని, ఒక డెవలప్మెంట్ యునైటెడ్ ఫోరం అనే ప్యానల్ పేరు మీద ప్యానల్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం. మేము కనుక రేపు ఎన్నికల్లో గెలుపొందితే ఈ కాలనీని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాలనీ భద్రత విషయంలో సీసీ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఒక భద్రతని కల్పించాలనుకుంటున్నాం. అదేవిధంగా మన కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ హాల్ని ఆధునీకరించి దానికి లిఫ్ట్ పెట్టి ఏసీ పెట్టి పైన ఏసీ నాన్ ఏసీ రూములు పెట్టి దాన్ని మోడర్న్ కమ్యూనిటీ హాల్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అంతేకాదు ఇప్పుడు ఆల్రెడీ ఒక బస్తీ దవాఖానాన్ని నడుపుతున్నాం ఈ సొసైటీ నుంచి. దాన్ని బెడెడ్ హాస్పిటల్గా, పడకల ఆసుపత్రిగా 24 గంటలు నడిచే ఆసుపత్రి 24 అవర్స్ డాక్టర్ అవైలబుల్ ఉండేలాగా చేయాలనుకుంటున్నాం. దాని గవర్నమెంట్ సహకారంతో, ఎందుకంటే అక్కడ హాస్పిటల్కి మనకి ఇది ఉంది, స్థలం ఉంది హాస్పిటల్కి. ఆ స్థలంలో మనం ఖచ్చితంగా దీన్ని మాట్లాడి చేయాలనుకుంటున్నాం. అది కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. అంతేకాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు గ్రీనరీకి సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి ఈ కాలనీ అభివృద్ధి కోసం మేము కృషి చేయాలని అనుకుంటా ఉన్నాం. ఈ టైంలో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు
జగరాజు గారు లాంటి, అలాగే శ్రవణ్ కుమార్ గారు లాంటి, సత్యనారాయణ రెడ్డి గారు లాంటి, యువకిషోర్ మల్లేష్ లాంటి, అలాగే మన ఏది కురాడు ఈ కురాడు